మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనలో కుండలిని వ్యవస్థ అనేది ఉంది. కుండలిని వ్యవస్థ. కుండలిని అంటే మన శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనేటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రం వరకు షట్చక్రాలు 6 ఉంటాయి. సహస్రారాన్ని మనం చక్రం కింద తీసుకోము, ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటి విధానం. ఈ షట్చక్రాలు ఎక్కడ ఉంటాయి అంటే మన శరీరంలోనే వెన్నుపూసలో ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటిని మనము అంటే మన శక్తి మనము ఏర్పడినప్పుడు ఒక మానవ రూపాన్ని ధరించినప్పుడు మనలో ఉండేటువంటి శక్తిని జనరల్ శక్తే కాకుండా దైవికమైనటువంటి శక్తిని ఈ షట్చక్రాలలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే మానవ రూపము ధరించినప్పుడు. ఒక మానవుడిగా జన్మించినప్పుడు దైవం యొక్క సమస్తమైనటువంటి శక్తిని మీ షట్చక్రాలలో నిక్షిప్తం చేయడం జరిగింది. అలా కానప్పుడు ప్రతి కణములోనూ దైవిక శక్తి ఉంటుంది. ప్రతి అణువులోనూ దైవిక శక్తి ఉంటుంది. మీలోనూ మీ అణువులోనూ దైవిక శక్తి ఉన్నప్పటికీ కూడా మీరు మానవ రూపాన్ని ధరించినప్పుడు దైవికమైనటువంటి సంపూర్ణమైనటువంటి శక్తి మీ షట్చక్రాలలో నిక్షిప్తం చేస్తూ సహస్రారం వరకు ఉండడం జరుగుతుంది. సహస్రారము పరిపూర్ణం. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ మనము శక్తిని ఉద్దీపనం చేయాలి అని అనుకున్నప్పుడు మంత్ర విధానం ఉంటుంది, మంత్ర విధానము ఉంటుంది, అలాగే కుండలిని విధానం కూడా ఉంటుంది. మూడవది కాదు, ఇదే ఎవరైనా మొదటగా ఉపయోగించే విధానము, అది భావనా శక్తి. భావనా శక్తి 1, కుండలిని శక్తి 2, మంత్ర విధానం 3. ఎవరే కానీ ముందు భావనా శక్తి ఉపయోగిస్తారు, దైవశక్తిని మంత్రం ద్వారా పట్టుకుంటారు. మూడవది కుండలిని శక్తి. ఇక్కడ కుండలిని శక్తి అంటే దైవిక శక్తిని మనము ప్రేరేపిస్తూ లేపడం. మరి మంత్రము అది కూడా డైరెక్ట్గా దైవమే రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ దైవిక శక్తిని మీ షట్చక్రాలలో మీరు ప్రేరేపణం చెందిస్తూ ఆ శక్తిని మీరు స్వాధీనం చేసుకునేటువంటి విధానం ఉంటుంది. మూలాధారంలో మీకు ఎవరు ఉంటారు? మూలాధారంలో గణపతి ఉంటాడు. చూడండి, భగవంతుడు ఉంటాడు మీలో భగవంతుడు ఉంటాడు బిడ్డ. మీరు ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఎవరేం చేస్తారు? మూలాధార చక్రంలో సాక్షాత్తు గణపతి ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు. అలాగే స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మ ఉంటాడు. దేవత సరస్వతి దేవత ఉంటుంది ఇంకో రూపంలో. సిద్ధేశ్వరి ప్రతి దాన్ని సిద్ధించేటువంటి విధానము మూలాధార చక్రంలో ఉంటుంది. బుద్ధి ఉంటుంది, సిద్ధి ఉంటుంది. మీరు పట్టుకోగలగాలి. బుద్ధిని సిద్ధిని పర్ఫెక్ట్గా పట్టుకుంటే మీరే వినాయకుడు అవుతారు బిడ్డ. అది పట్టుకోవాలి కదా. సరే, నెక్స్ట్ మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకంలో నారాయణుడు ఉంటాడు, సాక్షాత్తు విష్ణు భగవానుడు ఉంటాడు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీలో కొలువై ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ. తర్వాత అనాహత చక్రంలో రుద్రుడు ఉంటాడు, రుద్రుడు. విశుద్ధ చక్రంలో సదాశివుడు ఉంటాడు. ఆజ్ఞా చక్రంలో ఈశ్వరుడు ఉంటాడు. సహస్రార చక్రంలో శివుడు ఉంటాడు. వీరికి శక్తి ఉంటుంది. మూలాధార చక్రంలో సిద్ధేశ్వరి ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో సరస్వతి దేవి ఉంటుంది, మణిపూరక చక్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ అనాహత చక్రంలో రుద్రాణి ఉంటుంది. తర్వాత విశుద్ధ చక్రంలో సదాశివాని ఉంటుంది. తర్వాత ఆజ్ఞా చక్రంలో ఈశ్వరి ఉంటుంది. తర్వాత సహస్రార చక్రంలో శివాని ఉంటుంది.
పేరు పెట్టుకోండి. లలిత అమ్మవారు అనుకోండి. మొత్తం అదే కదా! ఇది ఎక్కడికి ఇక్కడి నుండి అంటే సహస్రార చక్రంలో నుండే కదలిక అనేటువంటిది స్టార్ట్ అయింది. తర్వాత సహస్రార చక్ర విధానానికి సంబంధించి ఉండేటువంటి బిందువు ఏదైతే ఉంటుందో, బిందువు శ్రీచక్రంలో మొదటగా ఉండేటువంటి ఆ బిందువు ఏదైతే ఉంటుందో, ఆ బిందువు కదలకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ బిందువుకు మీరు శివుడని పేరు పెట్టండి, పరాశక్తి అని పేరు పెట్టండి, విష్ణు శక్తి విష్ణువు అని పేరు పెట్టండి, మూల రాముడు అని పేరు పెట్టండి, పరబ్రహ్మ అని పెట్టండి. మీరు ఏదైనా పెట్టండి. మూలము ఒకటే. శైవ తత్వానికి సంబంధించి ఆ మూలం ఏదైతే ఉంటుందో ఆ బిందువు ఓంకారం బిందు సంయుక్తం, దానిలో నుండి కదలిక స్టార్ట్ అయ్యి ఇదంతా వచ్చింది. కనుక శైవులు దానిని మీరు ఏమనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు, హరిభక్తులు హరి అనుకోవచ్చు, బ్రహ్మను ఆరాధించేటువంటి వారు పరబ్రహ్మ అనుకోవచ్చు, శక్తిని కౌలాచారాన్ని పాటించేటువంటి వారు పరాశక్తి అని అనుకోవచ్చు. కదిలింది శక్తి అవుతుంది బిడ్డ, కదిలింది శక్తి అవుతుంది, కదలంది పరమవుతుంది. ఆ పరానికి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూలమని పెట్టుకోండి, పరతత్వాన్ని అని పెట్టుకోండి. అసలు అక్కడి నుండి ఇదంతా వస్తుంది. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార చక్ర విధానంలో ఏమి ఉంటుంది, దాన్ని మనం ఎలా అవేకం చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, పంచభూత విధానాలతో ఎలా సంధించాలి, జనరల్గా ఎలా సంధించాలి, బాగా అంటే అంతర్ముఖమవుతూ ఎలా దాన్ని పైకి తీసుకువెళ్ళాలి, కుండలి విధానంతో మనము ఏదైనా సరే మనము దేనినైనా సరే మనము ఏ విధంగా మనం పొందొచ్చు, ఇది ఇత్యాది అన్ని కూడా ఈ మూలాధారం నుండి సహస్రార చక్రం వరకు ఉండేటువంటి విధానం. శివతత్వాన్ని పెట్టుకొని వెళ్తే శివ కుండలి అవుతుంది, ధనాన్ని పెట్టుకొని పోతే ఐశ్వర్య కుండలి అవుతుంది, విష్ణుతత్వాన్ని పట్టుకొని వెళ్తే విష్ణు కుండలిని అవుతుంది, పరబ్రహ్మ కుండలిని అవుతుంది. ఇక ప్రశాంతంగా మనం భావనా విధానంలో తక్కువ సాధనతో ఎక్కువ భావనా విధానంలోకి వెళ్ళి మనం చేసుకునేటువంటిది అచలము కూడా అవుతుంది. అచలం అన్నా కదలిక లేనిది, పరబ్రహ్మ అన్నా కదలిక లేనిది, శివుడు అన్నా కదలిక లేనిది, ఏదైనా కదలిక లేనటువంటి స్థితిని కదిలినటువంటి మీరు ఆ కదలనటువంటి స్థితికి మీరు అంటే దైవత్వానికి చేరుకోవచ్చు. ఇదంతా ఎక్కడ ఉంది? ఒక మనిషిలో ఉంది. దీనికి కులము అనేటువంటిది లేదు. అందుకే అద్వైత సిద్ధాంతము ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు? ఉన్నది ఆ భగవంతుడు ఒక్కడే, తానే అంతటా విస్తరించి నానా రకాలుగా మారిపోయి ఉన్నాడు అని అద్వైత విధానం చెప్తారు. మీకు అర్థమైంది కదా? కనుక కుండలిని విధానంలో శివతత్వాన్ని, విష్ణుతత్వాన్ని, తర్వాత పరబ్రహ్మతత్వాన్ని, పరతత్వాన్ని కూడా మనం శక్తిలో పరతత్వాన్ని కూడా పట్టుకొని అచల విధానంగా కూడా మనం పట్టుకొని ఆ దేవతా శక్తిగా మనం పరిపూర్ణంగా క్రమబద్ధంగా సిస్టమేటిక్గా మారిపోయేటువంటి విధానము ఉంటుంది. ఇది పరిపూర్ణంగా అంతర్ముఖానికి సంబంధించినటువంటి విధానం. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం